హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియో అండి, ఒక వ్లాగ్ తోటి వచ్చేసాను. వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు అయితే మార్నింగు నేను 4:30 ఆ టైం కల్లా లెగుస్తున్నానండి. ఎందుకంటే ఇంట్లో అయ్యప్ప మాల వేసుకున్నారని చెప్పాను కదా. 4:30కి లేచిన వెంటనే కూడా బయట ఊడ్చి తుడిచి ముగ్గు పెట్టేశాను. ఆ క్లిప్ అంతా అయితే తీయలేదండి, మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి. ఆ తర్వాత ఇళ్ళన్నీ ఊడ్చుకొచ్చేసి తుడుచుకొచ్చి ఇక పీఠం దగ్గర పూజ చేసేసి తర్వాత ఇక్కడ దేవుడి అలమారలో కూడా ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి. డైలీ కూడా పూజ అనేది చేసుకుంటాను. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నా వీడియోస్లో చూస్తూనే ఉంటారు. ఈ విధంగా అయితే నేను అలంకరించుకొని రోజు కూడా దీపం పెట్టుకుంటానండి. పెట్టుకున్న తర్వాత ఇక వంట పని అది ఇక మామూలే కదండి. ఆల్మోస్ట్ 6:30 కల్లా నేను దీపం పెట్టడం పూజ చేయటం అంతా అయిపోతుందండి. ఇక ఆ తర్వాత వంట పని అదైతే చూస్తానండి. ఈరోజు వంట చాలా సింపుల్గా అయితే చేసేసానండి. మార్నింగ్ పిల్లలకి స్కూల్కి అదిగాక ఇంట్లో వెజిటబుల్స్ అన్నీ కూడా అయిపోయాయండి. బీట్రూటు, ఒక 2 బంగాళదుంపలు, ఒక దోసకాయ తప్ప ఇంకేమీ లేవు ఇంట్లో. అందుకని చెప్పేసి నేను ఇక ముందు రోజు నైటే బీట్రూటును బంగాళదుంపలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. బంగాళదుంపలు ఏంటంటే వాటర్ పోసేసి మనం పెట్టేస్తేనండి కలర్ షేడ్ అవ్వకోకుండా ఉంటాయి. ఇక ఆ విధంగా బంగాళదుంప బీట్రూట్ కర్రీ చేసేసానండి. అందులో లాస్ట్ పుట్నాల పప్పు పౌడర్ వేస్తానండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. పుట్నాల పప్పు పౌడర్ ఏంటంటే పుట్నాల పప్పు ఉంటాయి కదండి, వేయించిన శనగపప్పు అంటారు. అందులో ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయి, కళ్ళుప్పు వేసేసి మిక్సీ పట్టేసి పెట్టుకుంటానండి. కొన్ని కూరల్లో ఆ పౌడర్ వేస్తాను. ఇక ఇందులో అయితే కూర మొత్తం మగ్గిపోయిన తర్వాత నేను లాస్ట్ ఆ పౌడర్ అయితే వేసేసానండి. ఒకవైపు అన్నం అయితే ఉడికిపోతుంది. ఇక కూర అది చేశాను. అలానే ఈరోజు టిఫిన్స్ కూడానండి, పిండిలన్నీ ఫ్రిడ్జ్లో కూడా అయిపోయినాయి, మొత్తం ఖాళీ అయిపోయినాయి. ఈరోజు పిండ్లు కూడా రుబ్బుకోవాలి. ఇక ఈ పిండ్లు ఏమీ లేక మా పిల్లలకి గోధుమ పిండి దోశలు అంటే ఇష్టమేనండి. అందుకని చెప్పేసి నేను గోధుమ పిండిని దోశల పిండిలాగా కలిపేసి అందులో కొద్దిగా సాల్ట్ వేసి వేస్తున్నానండి. టేస్ట్ కూడా బాగుంటాయండి, కొద్దిగా సాగుతున్నట్లుగా ఉంటాయి, కానీ చాలా బాగుంటాయి అన్నమాట. చాలా ఇష్టంగానే తింటారండి మా పిల్లలు అయితే. ఈరోజు మా పిల్లలకి ఇక బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇక గోధుమ పిండి దోశలు అయితే వేసి పెట్టేశాను. ఆ తర్వాత మేమైతే ఉప్మా చేసుకున్నామండి. ఇక మామూలుగా బొంబాయి రవ్వ ఉప్మా చేసి మేము బ్రేక్ఫాస్ట్ అయితే మేము చేసాము. వాళ్ళకైతేనేమో ఈ గోధుమ పిండి దోశలు వేశాను. అలానే ముందు రోజు నైట్ అండి నేను డ్రై ఫ్రూట్స్ నానబెట్టడం మర్చిపోయాను. అందుకని చెప్పేసి మామూలుగా ఒక యాపిల్ ఒకటి కట్ చేసేసి జ్యూస్ చేశానండి. వాళ్ళకైతే గోధుమ పిండి దోశలను జ్యూస్ చేశాను. అసలు మార్నింగే ఎండ విపరీతంగా ఉందండి, పడితే వాన లేకపోతే ఎండ అన్నట్లుగా ఉందన్నమాట. అసలు ఎంత బాగా ఎండేస్తుందోనండి. మాకు ఇంట్లోకి విండో తీస్తే అసలు ఎంత వచ్చి ముఖం మీదే పడుతుందండి. ఆ వెలుతురికి మనకి స్టవ్ పైన ఉన్నవి కూడా మనకి ఏమీ కనిపించవు అనమాట. ఆ విధంగా ఉంది ఎండ అయితే. ఇక పిల్లలకి చట్నీ కూడా కొద్దిగా చేశానండి, పల్లీ చట్నీ. అది వేసి పెట్టేస్తున్నాను వాళ్ళకి దోశలు అయితే. ఆ తర్వాత చెప్పాను కదండి, ఇక యాపిల్ను కొద్దిగా బెల్లం వేస్తాను. ఎందులో అయినా కానీ పటికి బెల్లం పౌడర్ కానీ బెల్లం కానీ యూస్ చేస్తానండి. పంచదార అయితే చాలా తక్కువ అండి నేను యూస్ చేయటం. ఏదో తప్పని స్వీట్ అయితే ఆ స్వీట్లో ఖచ్చితంగా పంచదారే పడాలి అనుకుంటే మాత్రం అప్పుడే పంచదార యూస్ చేస్తాను. మామూలుగా యాపిల్ వేసేసి జ్యూస్ చేసేసి ఇచ్చేసానండి. డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసేదాన్ని కదా, ఇక డ్రై ఫ్రూట్స్ నానపెట్టలేదు, సరేలే యాపిల్స్ ఉన్నాయిలే అని యాపిల్ జ్యూస్ చేసి ఇచ్చేసాను. వీళ్ళు ఫ్రూట్స్గా తినాలంటే తినరండి. యాపిల్ కట్ చేసి ఇచ్చిన, దానిమ్మలు కట్ చేసి ఇచ్చిన, ఏ విధంగా అయినా కానీ ఫ్రూట్స్ తినట్లేదు కాబట్టి నేను ఈ విధంగా జ్యూస్ లాగా చేసి ఇస్తున్నానండి. ఒకవేళ మీ పిల్లలు కనుక ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తే తినేస్తారు అనుకుంటే జ్యూసెస్ అవసరం లేదండి. జ్యూసెస్ కన్నా కూడా డైరెక్ట్గా తీసుకున్నది ఇంకా ఎక్కువ బలం అండి. ఫ్రూట్స్ ఎప్పుడైనా డైరెక్ట్గానే తీసుకోవాలి. మా పిల్లలు అసలు డైరెక్ట్గా తీసుకోరు కాబట్టి నేను ఈ విధంగా
జ్యూస్లు అయితే ఇక గటగట తాగేస్తారనమాట పోసి ఇచ్చేస్తే. ఇక ఆ విధంగా వాళ్ళకి ఇక జ్యూస్ అయితే నేను రెడీ చేసేసి ఇచ్చేసానండి. ఇక ఆ తర్వాత ఇక వాళ్ళకి క్యారేజీ కట్టాలి కదండి, ఆ క్యారేజీ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా చూసుకున్నాను. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే బాగా ఉరుముతుందండి, బాగా మంచి వాన ఉరుములతోటి ఉంది. ఏమన్నా బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తే మాత్రం ఏమనుకోమాకండి. ఈరోజు బాగా వర్షం పడుతుంది నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. సరే, క్యారేజీలో అయితే రెడీ చేసేస్తున్నానండి. అయితే ఒక పాపకేమో ఫుల్ డే ఉందండి. పెద్ద పాప 9th క్లాస్ కదండి, ఆ పాపకేమో ఫుల్ డే ఉంది. చిన్న పాప 6th క్లాస్ కదండి, ఆ పాపకి ఓన్లీ హాఫ్ డేనే ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. 9th క్లాస్ కాబట్టి వాళ్ళకి ఫుల్ డే పెడుతున్నారు. ఇక స్నాక్స్ కింద అయితేనండి నేను జామకాయలు ఉంటే జామకాయలు కట్ చేసేసి ఆ విధంగా పెట్టాను. పెద్ద పాపకి వచ్చేసి మజ్జిగ చేసి పెట్టానండి. తమ్లైర్లో మజ్జిగ మాత్రం కంపల్సరీ పెడుతున్నానండి. నేను అంతకుముందు పెట్టేదాన్ని కాదు, ఏదైనా జ్యూస్ పోసేదాన్ని. జ్యూస్ కన్నా మజ్జిగ అయితే వేడి చేయకోకుండా ఉంటుందని చెప్పేసి నేను ఇక మజ్జిగ చేసి పెడుతున్నానండి. జ్యూస్లో అయితే కొద్దిగా బాగోట్లేదు, అందుకని మజ్జిగ చేస్తున్నాను. ఇక పిల్లల్ని పంపించేసి వచ్చేసేటప్పుడు డైలీ మాత్రం వాళ్ళని పంపించి వచ్చేటప్పుడు ఒకసారి మొక్కలు మొత్తాన్ని చూసుకుంటానండి. కళ్ళారా మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసుకోకుండా మాత్రం నేను లోపలికి వెళ్ళను. ఒక్కొక్క మొక్క ప్రతి మొక్క చూసుకుంటాను ఆ టైంలో మాత్రం. ఇక పండిపోయిన ఆకులు అలాంటివి ఉంటే మాత్రం నేను ఆ టైంలోనే తీసి పక్కన పెట్టేసి ఇక వస్తానండి నేను. ఈ విధంగా ఇక చేసుకుంటూ ఉంటానండి నా పనులు అనేవి. ఆ తర్వాత అండి మీకు నేను ముగ్గు వేశాను అన్నాను కానీ చూపించలేదు కదా పొద్దున్నే, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా ముగ్గు వేసుకున్నానండి. మార్నింగు ముగ్గు పిండితోనే వేస్తానండి, చాక్ పీస్ తోటి వేయను. చాక్ పీస్తో వేసింది నాకు అంత కళగా అనిపించదు కాబట్టి ముగ్గు పిండితోనే వేస్తానండి. అలానే మొన్న చిన్న తిరుపతికి వెళుతున్నప్పుడు నేను మురళీ బౌల్స్ తెచ్చుకున్నానండి, చిన్నవి. గుమ్మానికి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెడదామని చెప్పి. ఇంతకుముందు ప్రమిదలు ఉన్నాయి కదండి, దీపం ప్రమిదలు, వాటిలో ఒక పువ్వు వేసి పెట్టేదాన్ని. నాకు దానికన్నా చిన్నవి ఉల్లి బౌల్స్ తీసుకుందామని చెప్పి ఆన్లైన్లో కూడా చూశానండి. సరే, ఇక నేను ద్వారకా తిరుమల వెళ్ళాను కదా, ఇక అక్కడ చూసి తీసుకున్నాను. చిన్నగా ఉన్నాయండి, చాలా చిన్నగా. ఒక్కొక్కటి వచ్చేసి 350 చెప్పారు, నేనైతే 200కి తీసుకున్నాను. మరి ఎక్కువ పెట్టానా తక్కువ అనేది నాకైతే ఐడియా లేదండి. సరే, ఇక లోపలికి వచ్చిన తర్వాత అయితేనండి వెజిటేబుల్స్ అవన్నీ కూడా నేను లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇంట్లో అయిపోయినాయి అని చెప్పాను కదా, మొత్తం కూడా వెజిటేబుల్స్ ప్రిపేర్ చేసుకుని మా సాంకి నేను ఫోటో సెండ్ చేస్తే, ఇక మాకు వర్కర్స్ ఎలాగో బయట ఉంటారు కాబట్టి వాళ్ళతోటి మార్కెట్లో తెప్పించేస్తారండి. ఆకుకూరలు మాత్రం అపార్ట్మెంట్కి వచ్చినప్పుడు మాకు ట్యూస్డే ఫ్రైడే వచ్చేసి ఆకుకూరలు వస్తాయండి. ఆకుకూరలు వీక్లీ వన్స్ అయితే ఆకుకూరలు తీసుకుంటాను అన్నమాట నేను. ఇక ఈ మధ్యలో మాత్రం ఈ వెజిటేబుల్స్ చేస్తూ ఉంటానండి. మొత్తం వెజిటేబుల్స్ నాకు ఒక 10 డేస్కి వస్తాయండి మొత్తం కూడా. ఈ విధంగా ప్రిపేర్ చేసేసి ఇక నేను చూస్తున్నానండి, అన్నీ రాసానా లేదా అనేది అయితే నేను చూసుకుంటున్నాను. అలానే అక్టోబర్ నెల కూడా వచ్చేసింది కదండి, మామూలుగా మనకి సరుకులు కూడా అయిపోయినాయి అని చెప్పేసి అవన్నీ కూడా ఏమేమి అయిపోయినాయి ఏంటి ఏమేమి తెప్పించుకోవాలి అని చెప్పేసి అన్నీ చూసేసి మొత్తం కూడా లిస్టు అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. వాటిల్లో ముందు రోజు నైటు వాటన్నిటిని చూసి రాశాను. కాకపోతే ఇంకా గుర్తొచ్చినాయి అంటే కొన్ని పొద్దున మొత్తం కూడా చెక్ చేశాను. చెక్ చేసి మిగిలినవి అన్నీ కూడా మళ్ళీ రాస్తూ ఉన్నానండి. మొత్తం కూడా మేము ఈ వచ్చేసి హోల్సేల్ షాప్లోనే తెప్పిస్తామండి, సూపర్ మార్కెట్స్లో వాటిల్లో అయితే తెప్పించము. ఓన్లీ సూపర్ మార్కెట్స్లో వచ్చేసి సోప్స్ అలాంటివి తెప్పిస్తానన్నమాట నేను. సర్ఫ్ కానీ సోప్స్ ప్యాకేజ్డ్ ఐటమ్స్ అనేవి నేను సూపర్ మార్కెట్లో తెప్పిస్తానండి. మిగిలినవన్నీ కూడా హోల్సేల్లో తెప్పిస్తాను. హోల్సేల్ మార్కెట్ కాబట్టి మనకి కొద్దిగా కాస్ట్ అనేది తక్కువ పడుతుందండి. అలానే మనకి సరుకుల్లో కూడా తొందరగా పురుగు అనేది రావండి, కొంచెం క్వాలిటీగా కూడా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ క్వాలిటీ అన్నమాట, వాళ్ళు ఇచ్చేవన్నీ కూడా ఫస్ట్ క్వాలిటీయే ఇస్తారండి. మనం మామూలు చిన్న చిన్న షాపుల్లో తెస్తే ఏమిటంటే వాళ్ళు థర్డ్ క్వాలిటీ అయితే ఇస్తారండి. అందుకని చెప్పి మనకి అవి క్వాలిటీ లేక మంచిగా ఉండవన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే మంచి క్వాలిటీయే తెప్పిస్తానండి. మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అయిపోవచ్చినాయి అనమాట, ఇంకా 2-3 డేస్ వస్తాయి. సరే, ఈ లోపు
వచ్చేస్తేలే రాసి పెట్టేస్తే వాళ్ళే తెచ్చి ఇచ్చేస్తారండి ఇంటికి. ఇక తీసుకొచ్చి ఇచ్చేస్తారు అని చెప్పేసి అన్నీ కూడా నేను మొత్తం ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి. పిల్లల్ని పంపించొచ్చాక చేసిన పని అయితే ఇదేనండి. ఇక తర్వాత నెక్స్ట్ మనకి ఇంకా పనులు ఉంటాయి కదండి. ఇంకా నేను వంట అయితే ఆఫ్టర్నూన్కి నేను ఏం చేయలేదు. ఇక ఈ తర్వాత ఇక కిచెన్లోకి వెళ్ళిపోయి వంట అంతా ప్రిపేర్ చేశానండి. ఒక దోసకాయ ఉందన్నాను కదా, దోసకాయ మామూలు ఉట్టి దోసకాయ కూరలాగా వండేసి, బీట్రూట్ ఉందండి, ఆ బీట్రూట్ని పుదీనా వేసి చట్నీ చేశానండి. ఈసారి నేను చేసేటప్పుడు చూపిస్తానండి. కొబ్బరి వేసి చేసుకున్నా బాగుంటుంది. ఇక మేగడే అన్నీ తోడుపెట్టేసాను అనమాట. మార్నింగ్ చేసిన కూర కూడా కొద్దిగుంది. ఈ విధంగా మొత్తం కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి. ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇక మొత్తం పొయ్యి గట్టు అంతా నీట్గా తుడిచేసుకుని కిచెన్ అంతా కూడా నీట్గా సర్దేసుకుని ఇక బియ్యం కూడా కడిగి పెట్టేశానండి. ఉడికిపోతుంది అనమాట రైస్ అనేది. ఇక ఆ విధంగా అన్నపూర్ణాదేవి దగ్గర అయితే పూలు ఈ విధంగా పెట్టుకుంటానండి. ఈ విధంగా డెకరేట్ చేసుకుంటూ ఉంటాను. ఇక ఆఫ్టర్నూను అంటే పని మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత అండి బియ్యం కడిగి పెట్టేసి పక్కన ఉంచేస్తాను. మేము తినే టైంకి 12:30కి ఆ టైంకి మాత్రం నేను కడిగి పెడుతూ ఉంటానండి. కిచెన్లోకి వచ్చి ఈ మొక్కలను చూస్తేనండి ఆ గ్లాస్ బాటిల్స్ వాటర్ బాగా తగ్గిపోయినాయండి. అందుకని చెప్పేసి వాటర్ పట్టేసి నేను ఆ గ్లాస్ బాటిల్స్లో కూడా వాటర్ పోస్తున్నానండి. 1 వీక్ ఒకసారి మారుస్తూ ఉంటాను. అయితే నేను మార్చి ఒక 4 days అయిందండి. ఈ మధ్య ఎండలకు బాగా ఎండలు ఎక్కువ వేస్తున్నాయి కదండి, అందుకని వాటర్ అయిపోయింది. అందుకని చెప్పేసి కొద్దిగా మళ్ళీ కొత్త వాటర్ పోస్తున్నాను అనమాట. మళ్ళీ అందులోనే వాటర్లో కూడా మనీ ప్లాంట్స్ అనేది బాగా గ్రో అవుతాయండి. ఎవరైనా ఈజీగా పెంచుకోవచ్చు కాబట్టి ట్రై చేయండి. వాటర్లో కూడా వేర్లు వస్తాయన్నమాట. వీటిని తీసుకెళ్ళి మట్టిలో పెట్టేస్తే తొందరగా గ్రో అయిపోతుందండి మనకి మనీ ప్లాంట్ అనేది. అలానే నేను హౌస్ మొత్తం కూడా నేను మనీ ప్లాంట్స్తోనే డెకరేట్ చేసుకుంటాను. ఇక ఈలోపు బియ్యం అన్నీ కడిగి పెట్టేసిన తర్వాత ఇక వచ్చి డ్రెస్ ఒకటి ముందు రోజు నైట్ కట్ చేసుకున్నానండి. నాకు ఫ్రీ టైం ఉంది అంటే 11 to 1 o'clock అండి. ఆ 11 to 1 o'clock వరకు కూడా నేను ఏదో ఒకటి వర్క్ చేసుకుంటూ ఉంటానండి. మగ్గం వర్క్ అయినా కానీ, డ్రెస్సెస్ స్టిచ్ చేసుకోవటం కానీ, లేదా హోమ్ డెకరేషన్ చేసుకోవటం కానీ, అలా డెకరేట్ చేసుకోవటానికైనా కానీ ఏదైనా సరే నేను చేసుకోవాలి. ఏదన్నా పని ఉంది అంటే మాత్రం ఏది చేయాలన్నా కానీ 11 to 1 ఒకవేళ నాకు వర్క్ అంటే పూజలు దూల్పుళ్ళు అయినా కానీ ఆ 11 to 1 నేను చేసుకునేది. ఆ టైం అయితేనే నాకు కుదురుతుంది అనమాట. మళ్ళీ ఈవినింగ్ అయినా కుదరదండి. ఇక అందుకని చెప్పేసి ఇక ముందు రోజు నైటు డ్రెస్ ఒకటి ఎప్పటి నుంచో పెండింగ్ పెట్టిన డ్రెస్సులు బోల్డ్ అని ఉన్నాయండి. అందుకని చెప్పేసి ఇక లాభం లేదులే, ఇలా అయితే మరి కొంచెం లేజినెస్ కూడా బాగా పెరిగిపోయిందనమాట. ఇక అందుకని చెప్పేసి లేజినెస్ కూడా పోవాలని చెప్పేసి ఇక నేను ముందు రోజు నైట్ డ్రెస్ కట్ చేసి పెట్టుకున్నానండి. డిన్నర్ చేసేస్తాం కదండి, చేసేసిన తర్వాత ఉన్న కొద్దిగా టైంలో ఏదన్నా కట్ చేయాలంటే ఆ టైంలో కట్ చేసుకుంటానండి. మనం కటింగ్ చేసేసుకుంటే మార్నింగ్ ఈజీగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. తొందరగా నాకున్న ఆ టైంలో స్టిచ్చింగ్ అయిపోతుంది. మార్నింగ్ కటింగ్ పెట్టుకుంటే స్టిచ్చింగ్ అప్పుడు అవ్వదండి, మళ్ళీ నెక్స్ట్ డే కొంత పెట్టుకోవాలన్నమాట. డ్రెస్ టాపే కాబట్టి ఈజీగా అయిపోతుంది కాబట్టి ముందు రోజు నేను కట్ చేసేసుకుని ఆ తర్వాత డ్రెస్ని నెక్స్ట్ డే నేను ఇక హాల్లో కూర్చుంటానండి. కూర్చుని ప్రశాంతంగా మంచి సాంగ్స్ పెట్టుకుంటాను. అవి వస్తూ ఉంటాయి, నేను స్టిచ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇది నెక్ పార్ట్ స్టిచ్ చేస్తున్నానండి. బకరం ఉంటుంది కదా, బకరం క్లాత్ వేసి నెక్ పార్ట్ వేస్తే బాగా నీట్గా ఫినిషింగ్ అది బాగా వస్తుందండి బకరం క్లాత్ వేస్తే. అందుకని చెప్పేసి నేను బకరం వేసి స్టిచ్ చేసేస్తూ ఉన్నాను అనమాట. ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉంటానండి. నా వర్క్స్ అయితే ఆల్మోస్ట్ ఇదే విధంగా ఉంటుంది. డ్రెస్ అయితే ఫినిష్ అయిపోయేసరికి నాకు లంచ్ టైం అయ్యిందండి. చెప్పాను కదండి, లంచ్లోకి దోసకాయ కూర బీట్రూట్ చట్నీ చేశానని చెప్పేసి ఇక వాటితోటైతే లంచ్ ఫినిష్ చేసేసాను. లంచ్ ఫినిష్ చేసిన తర్వాత ఒక 1 hour పడుకొని లెగిసిన తర్వాత డ్రెస్కి కొంచెం చేతి పని ఉంటే మాత్రం ఆ చేతి పని చేసుకున్నానండి. ఇవాళకైతే వీడియో ఇదేనండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ అండి.